ఏపీలో లా అండ్ ఆర్డర్పై చర్చతోటి శాసనమండలి వేడెక్కింది. వైసీపీ సభ్యుల ప్రశ్నలు, హోంమంత్రి సమాధానంతో సభలో గందరగోళం నెలకొంది. మహిళల రక్షణ తమ బాధ్యత అన్న హోంమంత్రి అనిత, జగన్ తల్లికి చెల్లికి అన్యాయం జరిగినా ఊరుకోమన్నారు. దీనిపై భగ్గుమన్న వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. 9 ఏళ్ల బాలికను మొక్కలు చేసేసి అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేశారు అధ్యక్ష. 4 నెలల పైన అయింది ముచ్చుమరిలో. ఎప్పటికి కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష. అలాగే 3.5 ఏళ్ల పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరి పడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యున్సీలో. అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా. గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ధైర్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేసి SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా, లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏమైనా తీసుకొచ్చారా? అదేవిధంగా అధ్యక్ష మరీ చెప్తున్నాం, ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. దయచేసి వినండి సార్ ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం. మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే, పరంగా ఉండాల్సిందే. 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిబొడ్లో ఒక దళిత వికలాంగురాల్ని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అదే సార్, అసలు దిశా చట్టం అనేది ఉందా? దిశా చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశా చట్టం చట్టబద్ధత లేకుండా దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి. 5 సంవత్సరాల గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. శ్రీనివాస్ గారి విషయంలో ఫెయిల్ అయిందని మనం మాట్లాడుకోవాలి. లేకపోతే అనంతబాబు కూర్చుంటారా? డోర్ డెలివరీ చేసిన వచ్చేవాడు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. డోర్ డెలివరీ చేసిన వచ్చేవాడు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. దేవతలు పూజింపబడాలని మాట్లాడారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. వాళ్ళకి సహాయ సహకారం అందిస్తాం, వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. సభ్యులు అడిగిన ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యతను కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ అద్దె కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా ఇక సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. నిజంగా దమ్ముంటే నుంచోమనండి, ఆయన అడిగిన దానికి సమాధానం